Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఎట్టకేలకి మార్చి నుండి ఏప్రిల్కి వచ్చి ఏప్రిల్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకున్న పెద్ద మూవీ 4th జూన్కి రిలీజ్ అవుతుందని ఒఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ ఈ డేట్ డిసైడ్ చేయడానికి వెనక చాలా పెద్ద రచ్చ అయ్యిందట. డీటెయిల్గా చెప్పాలంటే పెద్ద మూవీ టీంకి నిజానికి ఏప్రిల్ నుంచి పోస్ట్పోన్ అయ్యాక ఏ డేట్లో రిలీజ్ చేయాలి అనే విషయం మీద పర్ఫెక్ట్ క్లారిటీ లేకుండా పోయింది. ఎందుకంటే 4th జూన్కి యష్ గారి టాక్సిక్ మూవీ ఉంది, ఇంకా 26th జూన్లోనేమో అఖిల్ గారి లెనిన్ మూవీ ఉంది. లెనిన్ పెద్ద మ్యాటర్ కాదనుకోండి, కాకపోతే ఆల్రెడీ పెద్ద మూవీ వస్తుందనే రీజన్తోనే ప్రీవియస్గా లెనిన్ మూవీ మే 1 నుంచి జూన్ 26కి పుష్ అయ్యింది. లెనిన్ టీము ఇప్పుడు ఆ జూన్ 26th డే నుంచి ముందుకు వెళ్ళే ఆలోచనలో లేరు. పైగా పెద్ద మూవీ కూడా లెనిన్ మూవీ వస్తున్న రోజే అంటే 26th జూన్కే వస్తే తెలుగు స్టేట్స్లోని థియేటర్స్ విషయంలో అన్సర్టనిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్టార్ పవర్ని పక్కన పెడితే ప్రొడక్షన్ పవర్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ముందుగానే థియేటర్స్ని బ్లాక్ చేసుకుంటున్నారు ప్రొడ్యూసర్స్. సో ఇలాంటి ఇష్యూ లేకుండా ఉండాలని చెప్పి 25th జూన్కి వద్దామని ప్రొసీడ్ అయిపోదామని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్కి మేకర్స్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేసారన్నమాట. ఈవెంట్తో కొంచెం అన్సర్టనిటీ ఉంటుంది, బట్ ఒకటే రోజు వచ్చిన దాంతో పోలిస్తే కొంచెం తక్కువ. ఒఫీషియల్గా పోస్టర్తో చెప్పకపోయినా బుచ్చిబాబు గారు మాత్రం ఒక ఈవెంట్లోని పెద్ద మూవీ 25th జూన్కి వస్తుందని ఒఫీషియల్గా చెప్పేశారు. కానీ కట్ చేస్తే టాక్సిక్ మూవీ మళ్ళీ పోస్ట్పోన్ చేశారు, అంటే 4th జూన్ నుంచి పక్కకు తీసుకెళ్ళిపోయారన్నమాట. దీని సంగతి మాట్లాడుకుందాం తర్వాత. అయితే 4th జూన్కి వస్తే పాన్ ఇండియా రిలీజ్ విషయంలోనే అన్సర్టనిటీ ఉంటుందని చెప్పే పెద్ద మూవీ టీము 25th డేట్ని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు 4th జూన్ నుంచి టాక్సిక్ పోస్ట్పోన్ అయిపోవడం వల్ల ఆ డేట్కి వచ్చేయాలని వెంటనే మాట మార్చేసుకున్నారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్కి మాత్రం కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. ఎలానే 2 times పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు చెప్పిన డేట్ని మానేసి మళ్ళీ ఇంకో డేట్ అంటున్నారు. కనీసం ఈ టైంకైనా వస్తారా లేదా అని. లేదు, తప్పకుండా 4th జూన్కి వస్తామని చెప్పడానికే ప్రెస్ మీట్ పెట్టి మరీ కన్ఫర్మ్ చేశారు పెద్ద మూవీ టీము. విషయం ఏంటంటే ఒకప్పుడు రిలీజ్ డేట్స్ విషయంలోని ఇంత గోల ఉండేది కాదు, చాలా నీట్గా ప్లాన్డ్గా ఉండేది. చెప్పారంటే ఆ టైంకే వచ్చేవారు. వెరీ రేర్ కండిషన్స్లోనే మూవీస్ అనేవి పోస్ట్పోన్ అయ్యేవి. మ్యాక్సిమం చెప్పారంటే ఆ డేట్కే వచ్చేవన్నమాట సినిమాలు, ఈవెన్ పెద్ద సినిమాలతో సహా. కానీ ఇప్పుడు అలా లేదు కదా. ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, అది ఎలాగో చెప్పిన డేట్కి రాదు. రాకపోగా ఎక్కడ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏంటో అని చెప్పి చిన్న సినిమాలు అలాగే మిడ్ రేంజ్ మూవీస్ భయంతో ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు వద్దాం అనుకున్న డేట్లోని ఎక్కడ ఈ పెద్ద సినిమా వచ్చేస్తుందేమో అని. మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే పెద్ద సినిమా కానీ పోస్ట్పోన్ అయ్యింది అనుకోండి, ఆ డేట్ని మిగిలిన సినిమాలు వాడేసుకుందాం అని చెప్పి ఒఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చేసి ఒకేసారి గంపెడ సినిమాలు ఆ డేట్కి రిలీజ్ అయిపోతాయి. అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ విషయం పక్కన పెడితే ఒక పెద్ద సినిమా యొక్క రిలీజ్ డేట్ మీద చిన్న సినిమాల యొక్క రిలీజ్ డేట్లు ఆధారపడి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా బిగ్ బడ్జెట్ మూవీస్ రిలీజ్ డేట్ విషయంలోనే అన్సర్టనిటీ మెయింటైన్ చేయటం ఇంకా పెద్ద ఇష్యూ అయ్యింది. ఇప్పుడు పెద్ద ఇలా అయ్యింది ఓకే, రేపు రాబోయే మూవీస్ అయినా ఇలా చెప్పిన డేట్కి వస్తాయా అంటే అది కూడా డౌటే. మార్చ్ నుంచి ఆగస్టుకి పుష్ అయిన ప్యారడైజ్ మూవీ డిసెంబర్కి మళ్ళీ పుష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. ఇంకా దసరాకి తీసుకొచ్చేద్దాం అనుకున్న ఫౌజీ మూవీ కాస్త 2027 సమ్మర్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయని టాక్. 2027 సమ్మర్ కంటే అక్కడ ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ కూడా ఉంది కదా అని అనుకుంటున్నారా? స్పిరిట్ 2027 సమ్మర్ నుంచి 2027 డిసెంబర్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. రాక రిలీజ్ డేట్ అయితే ఇంకా చెప్పలేదు. ఇంకా ఎన్టీఆర్ నీలైతే ఇప్పటికీ వాళ్ళు చెప్పిన డేట్కి స్టిక్ అయ్యి ఉన్నారు. కానీ రిలీజ్ దగ్గరలో పెట్టుకొని సలార్ మూవీకి చేసినట్టు మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారేమో అన్న డౌట్ జనంలో మాత్రం గట్టిగానే ఉంది. వారణాసి మూవీ కూడా ఇప్పటి వరకు అయితే చెప్పిన డేట్కి స్టిక్ అయ్యి ఉన్నారు, కానీ రాజమౌళి గారు చెప్పిన డేట్కి రారు అనే డౌట్ జనంలో గట్టిగా ఉండిపోయింది. మీరు కనుక గమనిస్తే పెద్ద పెద్ద మూవీస్ ఏ ఒక్క డేట్ చెప్పినా ఆ డేట్కి రాకుండా ఇంకొక డేట్ చెప్పి ఒక పెద్ద కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నాయి అన్నమాట టాలీవుడ్లోని. మిడ్ రేంజ్ అలాగే చిన్న బడ్జెట్ మూవీస్ అయితే అనుకున్న టైంకి షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ప్లాన్ ప్రకారం అన్ని రెడీ చేసుకున్న రిలీజ్ డేట్ విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎందుకంటే రీజన్ నేను ముందు చెప్పిందే, పెద్ద సినిమాలు రిలీజ్ విషయంలో సరిగ్గా లేకపోవడం. అసలు బిగ్ బడ్జెట్ మూవీస్ ఎందుకు మల్టిపుల్ టైమ్స్ పుష్ అవుతున్నాయి అంటే సరైన ప్లానింగ్ లేకపోవడమే అని నాకు అనిపిస్తుంది. ముందు ఈ టైంకి షూట్ అయిపోవాలి అని వాళ్ళు అనుకుంటారు, కానీ అది అవ్వదు. మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అలాగే CGI అండ్ VFX ఎక్కువ ఉండడం ఇంకొక ఎఫెక్ట్ చూపిస్తుంది. పాస్ట్లో చూసుకుంటే దేవరా,
పుష్ప 2, సలారు, ది రాజాసాబు, హరిహర వీరమల్లు ఇవన్నీ ఇదే రీజన్‌తో పోస్ట్‌పోన్ అయినవే. అసలు ఒక డేట్‌ని చెప్పి, ఆ చెప్పిన డేట్‌కి వచ్చిన ఒక్క పెద్ద సినిమా పేరు చెప్పండి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత బడ్జెట్ పెరిగింది, స్కేల్ పెరిగింది అనే పేరు చెప్పి పోస్ట్‌పోన్ చేస్తూ పోతున్నారు. కానీ క్వాలిటీ మాత్రం అదే హాఫ్ బేక్డ్ అవుట్‌పుట్ ఇస్తున్నారు. లేదా రాడ్ గట్టిగా దించేస్తున్నారు. నిజానికి మేకర్స్ చేస్తున్న అతిపెద్ద తప్పేంటంటే ముందుగానే ఒక డేట్‌ని బుక్ చేసుకోవాలని చెప్పి తొందరపడటం. అంటే ముందుగానే ఒక డేట్‌ని బుక్ చేసుకోవటం తప్పు అంటే కాదు. అసలు తప్పే లేదు. నిజంగానే చెప్పిన డేట్‌కి ఆ మూవీని రిలీజ్ చేస్తే ఎలాగైనా రిలీజ్ చేయాలనే కన్విక్షన్ ఉంటే తప్పేం లేదు. కానీ వాళ్ళు చెప్పిన డేట్‌కి రారు. ఏదో ఒక సాకు చెప్తారు. ముందు చెప్పినట్టు ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం పెద్ద దెబ్బయ్యింది. ఇప్పుడు ఒక చిన్న సజెషన్ ఏంటంటే 70-80% షూట్ అయిపోయాక మిగిలిన షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి ఎంత టైం పడుతుందో కాలిక్యులేట్ చేసుకొని అప్పుడు ఫైనల్‌గా ఒక రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తే బావుంటుంది కదా! కానీ అలా చేస్తారా అంటే చెయ్యరు. షూటింగ్‌కి ముందు లేదంటే షూటింగ్ స్టార్ట్ అయిన కొత్తలోనే తొందరపడి అనౌన్స్‌మెంట్ డేట్ ఇచ్చేస్తారు. రిలీజ్ చేసేస్తాం ఈ టైంకి అని చెప్తారు. ఇంకేముంది పక్కా పోస్ట్‌పోన్ అని చెప్పి తర్వాత గోల చేస్తారు. మిగిలిన మూవీస్ అన్నీ ఆ రిలీజ్ డేట్ విషయంలోని ఇబ్బంది పడుతూనే ఉంటాయి. ఎక్కడ వీళ్ళు మేము చెప్పిన డేట్‌కి వచ్చేస్తారేమో అని చెప్పి. ఇంకిక్కడ మనం ఇంకొక ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకోవాలి. వీడియో బిగినింగ్‌లోనే చెప్పాను కదా! టాక్స్ పోస్ట్‌పోన్ అయ్యింది అని. మూవీ పోస్ట్‌పోన్ అవ్వడానికి రీజన్ వాళ్ళేం చెప్పారంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము. మార్కెటింగ్‌కి టైం పడుతుందన్నట్టుగా ఏదో చెప్పారు. కానీ పోస్ట్‌పోన్‌కి అసలు రీజన్ ఏంటో తెలుసా? ఓటీటీ డీల్ ఇంకా అవ్వలేదని టాక్. అంటే ప్రొడ్యూసర్ ఏమో ఒక నంబర్ చెప్పారు. ఓటీటీ వాళ్ళేమో ఒక నంబర్ చెప్పారు. ప్రొడ్యూసర్ అనుకున్న నంబర్‌కి, ఓటీటీ వాడు చెప్పిన నంబర్‌కి నక్కకే నాగలోకానికున్నంత తేడా ఉందట. సో, అందుకే ఇంకా మంచి డీల్ వస్తుంది అని చెప్పి పోస్ట్‌పోన్ చేశారని మాట్లాడుతున్నారు. కానీ మనం ఇక్కడ ఓటీటీ ఫ్యాక్టర్ గురించి కూడా మాట్లాడాలి. నాకు తెలిసి ఓటీటీ అండ్ టికెట్ హైక్స్ వల్ల థియేట్రికల్‌గా సినిమాలు ఎంత నష్టపోతున్నాయి అన్న దాని గురించి మనం చేసినన్ని వీడియోలు ఇంకెవరో చేసుండరు. కానీ తప్పటం లేదు. ప్రతిసారి ఇష్యూ రేజ్ అవుతుంది అంటే అందులో వీటి ప్రస్తావన లేకుండా పోవట్లేదు. కోవిడ్ తర్వాత ప్రొడ్యూసర్ చెప్పిన రేట్‌కి ఓటీటీ వాడు సినిమాలు కొనేసి వాళ్ళకి బాగా అలవాటు చేసేసాడు. ప్రొడ్యూసర్స్ ఏమో మనం ఆడిందే ఆట, పాడిందే పాట అని చెప్పి భావించి హాఫ్ బేక్డ్ రాడ్ సబ్జెక్టులన్నీ సినిమాలుగా తీసి కోట్లు కోట్లు గుమ్మరించి ఓటీటీ వాడికి ఎక్కువ రేట్లకి అమ్మేసి సేఫ్ అయిపోవడం స్టార్ట్ చేశారు. కరెక్ట్‌గా టైం చూసుకొని ఓటీటీ వాడు టెండర్ పెట్టాడు. నేనింతకే కొంటాను లేదంటే కొనను అని చెప్పి. ఈ దెబ్బతో ప్రొడ్యూసర్స్ గుండెల్లో పెద్ద స్టాంప్ పడిపోయింది. ఎందుకంటే ప్రీవియస్‌గా అంటే కోవిడ్ తర్వాత అన్నమాట ఓటీటీ వాడు అలవాటు చేసే టైంలోని ప్రొడ్యూసర్ రూ. 10 ఎట్టో సినిమా తీస్తే ₹5-8 ఎట్టుకొని ఓటీటీ వాడు డీల్‌లు చేసుకొని సినిమాని కొనేసేవాడు. పైగా కొన్ని సార్లు ఏంటంటే రూ. 10 ఎట్టి మరీ సినిమాని కొనేసేవాడన్నమాట. ఈజీగా ప్రొడ్యూసర్ ఇక్కడ సేఫ్ అయిపోయాడు. ఇదే ధైర్యంతోనే ప్రొడ్యూసర్ ఇంకా కోట్లు పెట్టి సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. ఓటీటీ వాడేమో టెండర్ ఎట్టాడు. ఈజీగా హాఫ్ ఆఫ్ ది బడ్జెట్ అయినా మనకి రికవర్ అయిపోద్ది ఓటీటీ డీల్ వల్ల అని ప్రొడ్యూసర్ అనుకుంటే అంత సీన్ లేదు. నేను అంత బడ్జెట్ ఇచ్చుకోలేనని ఓటీటీ వాడు హ్యాండ్ ఇచ్చేశాడు. ఆబ్వియస్లీ పొర్రపాటున సినిమా పోయిందంటే ప్రొడ్యూసర్‌కి భయంకరమైన లాస్ తప్పదు. ఆల్మోస్ట్ ఇదే సిచ్యువేషన్‌లోకి టాక్సిక్ మూవీ కూడా పడిపోయిందట. టాక్ అదే నడుస్తుంది. టాక్సిక్ అనే కాదు, ప్రాపర్ రిలీజ్ డేట్ చెప్పలేక సతమతమవుతున్న చాలా మూవీస్ సంగతి ఇదే. ఇన్‌ఫాక్ట్ కొన్ని మూవీస్‌కైతే ఓటీటీ వాళ్ళు మేమసలు ఈ సినిమాలు కొనము అని మొఖం మీద చెప్పేసారట. అందులోని కాస్త పెద్ద పేరున్న యాక్టర్స్ యొక్క మూవీస్ కూడా ఉన్నాయి. అందుకే మీరు గమనించండి. పాస్ట్ 2 ఇయర్స్‌లోని బిగ్ స్టార్స్ మూవీస్‌ని పక్కన పెడితే మిగిలిన యాక్టర్స్ యొక్క మూవీస్ ఎన్నని అనౌన్స్ అయ్యాయి, ఎన్నని రిలీజ్ అయ్యాయి, ఎన్నని లేట్ అవుతూ వస్తున్నాయి. పైగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఓటీటీ డీల్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల షెల్వ్ అయిపోయిన మూవీస్ కూడా ఉన్నాయి. ఓటీటీ అనేది ఒక టైప్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ అంతే. కానీ ప్రొడ్యూసర్స్ ఈ విషయాన్ని క్యాచ్ చేయకుండా దానికి బానిసలైపోయారు. ఇలా ఉంటే థియేటర్స్ ఎందుకు రన్ అవుతాయి? సినిమాలు ఎందుకు ఆడతాయి? సినిమా అంటే టీవీలో చూసేది కాదు. బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయాల్సిందే. ఇప్పుడు మీరు థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసి ఎంజాయ్ చేసిన మూవీని డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేసేసారనుకోండి. మీరు టీవీలో చూసినప్పుడు థియేటర్స్‌లో చూసిన ఆ ఇంపాక్ట్‌ని ఫీల్ అవ్వగలరా అంటే లేదు. వెబ్ సీరీస్ ఎలాగో ఓటీటీలోనే వస్తాయి. దాన్ని మనం థియేటర్స్‌లో చూడలేము. కానీ సినిమా అంటే థియేటర్స్‌లో చూసి ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. అందుకే దాని యొక్క రన్ టైమ్ కూడా 3 గంటలే ఉంటది. వెబ్ సీరీస్ లాగా అంతేసి లెంత్ ఉండదు. బట్ ఈ ఓటీటీ పుణ్యమా అని అది కూడా నాశనం అయిపోయేలా ఉంది. ఇప్పటికైనా మేకర్స్ మేల్కొని ఓటీటీ మీద పూర్తిగా డిపెండ్ అవ్వకుండా తీసిన సినిమా మీద చూస్ చేసుకునే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే బావుంటుంది. రిలీజ్ డేట్స్ విషయంలో కూడా ఒక క్లారిటీతో ఉంటే ఇంకా మంచిది. లేదంటే ఇంకప్పటికే ఇండస్ట్రీ బాగుపడదు. ఈ ఇండస్ట్రీని నమ్ముకొని ఎంతోమంది జీవిస్తున్నారు. ఇంకొంతమంది మంచి సినిమాలు వస్తే వాళ్ళ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ నుంచి
పీస్‌ని ఈ సినిమాల ద్వారానే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అట్ ది ఎండ్ సినిమా ఈజ్ ఎన్ అమేజింగ్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అంటిల్ యూ డెస్ట్రాయ్ ఇట్. సో, ఫైనల్లీ ఇది సంగతి. ఈ విషయం మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఆల్సో ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది. సో, డెఫినెట్‌లీ లైక్ చేయండి. మీ సర్కిల్‌లో ఎవరైనా ఫిల్మ్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకి ఖచ్చితంగా వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.